తీసుకోండి. అక్కడ పెట్టు. అత్తయ్య లేచారా? లేదు, పడుకున్నారు. నువ్వు రంగుల ప్రపంచాన్ని పాలించే రాజకుమారివి. నువ్వు ఇప్పుడు మంచి జీవితాన్ని జీవిస్తున్నావు. నాతో వస్తే కష్టపడాల్సి ఉంటుంది. మీ జీవితంలో ఏ కష్టాలున్నాయి? స్వచ్ఛమైంది చంద్రుడిలాగా. చిన్నమ్మగారు, భార్గవి అమ్మగారు, మీ దగ్గర ఎన్నో బట్టలు ఉన్నాయి, కానీ ఎందుకు కొద్ది రోజులుగా తెల్ల బట్టలు మాత్రమే వేస్తున్నారు? దానికేంటి, తెలుపు బానే ఉంటుంది కదా. అయితే మిగతా బట్టలని ఏం చేయాలి? హలో మిస్టర్ శశికుమార్. హలో, రండి. కూర్చోండి. నా పేరు నారాయణ. భార్గవి నాకు మామయ్య కూతురు అవుతుంది. నేను మిమ్మల్ని ఇక్కడ చాలాసార్లు చూసాను. అంతేకాదు, ఒకసారి కాలేజీలో కూడా చూశాను. కాలేజీలో పాటలు డాన్సులు సూపర్గా ఉన్నాయి. ఇక్కడికి రావాలని ముందే అనుకున్నాను. టైం దొరకాలి కదా. కొంచెం టైం దొరికితే చాలు, ఊరంతా పని మీద తిరగాలి, పొలానికి వెళ్ళాలి, అది కాకుండా ఎస్టేట్కి వెళ్ళాలి. సార్, పండ్లని పంపించిన భార్గవి. చాంగ్ 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 చాంగ్. నీ నాటకం పేరు బానే ఉందిరా. పళ్ళు ఇచ్చి పంపించిన భార్గవి. మీ శిష్యురాలు ఏమంటుంది? ఈ ఊర్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. భార్గవికి ఇప్పుడు నేను ఏ ట్యూషన్ చెప్పడం లేదు. మరి మీకు అయ్యే ఖర్చులన్నీ ఎలా చూసుకుంటున్నారు? ఉండదాంతనే సర్దుకుపోతున్నాను. ఇన్ని ఫర్నిచర్లు ఉన్నాయా మీకు? అయ్యో, ఇవన్నీ అద్దెకు తీసుకున్నవి. నాకంటూ ఉన్నది ఆ సితార్ మాత్రమే. వీణ? సితార్. వీణ సితార్. మా ఇంట్లో అయితే 4 రూమ్లు అనవసరంగా ఖాళీగానే ఉన్నాయి. మీకు కావాలంటే వచ్చి ఉండండి. అదేం పర్లేదు, థ్యాంక్స్ అండి. నేను ఇక్కడే ఉంటానులేండి. నాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. అది నాకు తెలుసు. అంతా మంచి జరగాలి. మీరు రాసేవన్నీ బాగా రాయాలి. అలాగే. వెళ్ళొస్తాను. వెళ్ళండి. అదెలారా నానుకుంటా? అత్తయ్య ఈ తుపాకీలో బుల్లెట్ కన్నా పేలుడు మందే వేస్తారు. అది గొడుగులా బయటికి వచ్చి అందరి మీద వెళ్ళి పడుతుంది. ఏమే, కాళ్ళు చేతులు కడుక్కొని ముందు వెళ్ళి టీ తాగు. కాళ్ళు కడకుండా లోపలికి వెళ్ళి కూర్చోకు. ఆ తర్వాత నీకు ఆ కోయిల్ దొరికిందిరా? దొరకలేదు. పీచుకే దొరకలేదు. కానీ నేను కుక్క గురించి చెప్తున్నాను. పీచుగా దొరుకుతుందిలే. అత్తయ్య, నేను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. మంచి విషయమే. అవును, ముహూర్తాలు అవి ఇవి మీరే చూసుకోవాలి అత్తయ్య. పిల్లని చూడడం ప్రారంభించారా? అమ్మాయిని వెతకాల్సిన అవసరమే లేదు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి చదువుకుని పెరిగిన అమ్మాయి. డాన్స్ పాటలని బాగా పాడుతుంది. మంచి అమ్మాయి. నా అత్తయ్య వాళ్ళ కూతురు భార్గవి. అదే నా మరదలు. కానీ అది ఇంకా చదువుకుంటోంది కదరా నానుకుంటా. చదువు ఇప్పుడు అయిపోతుందిలే. సరే,